ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇప్పుడు సైంటిఫిక్ వాస్తు, స్పిరిచువల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వాస్తు అవేర్నెస్ పబ్లిక్లో రావాలి, పబ్లిక్ అందరికీ తెలియాలి ఈ విషయం. దీని గురించి మనము చర్చించుకుందాము. అలాగే వివిధ క్యాంప్స్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్సు, వీటికి కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇద్దాము. దీనివల్ల పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. రియల్ సైన్స్, ట్రూ స్పిరిచువాలిటీ, నిజమైన వాస్తు అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. జాగ్రత్తగా వినండి, ఈ టాపిక్ మీకు చాలా ఉపయోగం. ముందుగా మనం వాస్తు గురించి తెలుసుకుందాము. వాస్తు, గృహ వాస్తు మెయిన్ మనము ప్రిఫరెన్స్ ఏమిటంటే మనుషులకు ప్రిఫరెన్స్ ఇస్తాము. అయితే మనుషులు ఎచ్చట నివసిస్తారు? ఇళ్లలో నివసిస్తారు, హౌజెస్, బిల్డింగ్స్. సో గృహ వాస్తు అంటాం మనం. ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇళ్ళకు కాబట్టి, మనుషులకు కాబట్టి. వాస్తు అంటే ఓ గృహము, ఓ ప్రాజెక్టు, దానిని ఎలా నిర్మించాలంటే ప్రకృతి పరంగా అన్ని ఫలితాలను రాబట్టుకునేలా ప్లాన్ వేయడము, నిర్మించడము, ఆయా గదులు కానీ అమ్యూనిటీస్ వగైరా అన్నీ అరేంజ్ చేయడము. దానివల్ల ఆరోగ్యాలు బాగుంటాయి. గాలి, వెలుతురు, సూర్యరశ్మి. ఇప్పుడు కొన్ని తావుల్లో బోర్లు పడవు, అటువంటి ప్లేసులు వేస్ట్ లేదు, అంత కొండలే ఉంటాయి అన్నమాట. డి విటమిన్ వస్తుంది, సూర్యరశ్మి పడాలి ఇంట్లో, ఇంటి ఆవరణలో డి విటమిన్ వస్తుంది, జబ్బులు రావు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వైటల్ ఫోర్స్ పెరుగుతుంది. అట్లా వారి ప్రజల జీవితాలు హాయిగా ఉంటాయి. కనుక ప్రతి ఇల్లు, గుడిసైనా ఏదైనా సరే, గుడి అయినా, ఇండస్ట్రీ, ఫ్యాక్టరీ, బిజినెస్ అంటే ఏదైనా సరే వాస్తు ప్రకారము నిర్మించుకోవాలి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ లైసెన్స్డ్ సర్వేయర్స్, ఇంజనీర్స్, గ్రామ పంచాయతీ లైసెన్స్డ్ సర్వేయర్స్ కానీ, పెద్ద మేజర్ మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఇంజనీర్స్ కానీ ఏదో ఆ సెట్టింగ్స్, రూల్స్ ప్రకారం ప్లాన్ ఇస్తారు. ఇంటర్నల్గా మీరు మార్పు చేర్పులు చేసుకోవచ్చు వాస్తు ప్రకారం. రోడ్డుకు రోడ్డు వదిలేయాలి, సెట్టింగ్స్ మినిమం సెట్టింగ్స్ ఉంటాయి, ఖాళీ స్థలాలు వదిలేయాలి. అలా మీరు వాస్తు సవరణలు తీసుకొని నిర్మించుకుంటే మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో పెరుగుతుందో, మీలో పెరుగుతుందో, మీరు విజయాన్ని సాధిస్తారు, విజయం వరిస్తుంది, సక్సెస్ అవుతారు ఆయా రంగాల్లో, మీరు ఎన్నుకున్న రంగాల్లో. వాస్తు లేని గృహము, పరిమళము లేని పుష్పము లాంటిది. కొన్ని పుష్పాలు ఉంటాయి, ఏమి వాసన రాదు, త్వరగా ఎండిపోతాయి. కొన్ని పుష్పాలు వాటికి లైఫ్ టైం, తెంపిన తర్వాత కూడా ఎక్కువ సమయం ఉండగలదు, మంచి వాసనను ఇస్తాయి. వాస్తు లేని గృహము, పరిమళము లేని పుష్పము లాంటిది. స్థల దోషమున్న తావు తలనొప్పి కలిగించును. వాస్తు దోషమున్న ఇల్లు చికాకు, కష్టము, నష్టములను తెచ్చిపెట్టును. వాస్తు లేని గృహము ఆరోగ్యమును, మేధస్సును పాడు చేయును, కలహములను కలిగించును.
వాస్తులేని గుడిసె అయినను గృహమైనను గుడైనను బడైనను ఆఫీసు ఫ్యాక్టరీ అయినను చివరికి చిన్ని వ్యాపార సంస్థ అయినను వాస్తులేనిది ఫలితముండదు ఫలితముండదు సంతోషముండదు సుమా. వాస్తు లేని గృహము పరిమళము లేని పుష్పము లాంటిది. వాస్తు లేని గృహము పరిమళము లేని పుష్పము లాంటిది. ఇవి ఎందుకు ఎలా మనము కాస్త ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 30 years సర్వీస్, 30 years ఎక్స్పీరియన్స్, 30 years రీసెర్చ్. భగవంతుడు నేను కొన్ని సంవత్సరాలు కఠోర ధ్యాన సాధన చేసినప్పుడు 3 డ్రాప్స్ ఇచ్చాను. 3 వరాలు ఏమిటంటే, ఒకటి యోగా ధ్యానం ఫీల్డ్, ఇంకొకటి ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ స్పెషల్ మెడికల్ సిస్టమ్, మరొకటి వాస్తు ఇంజనీరింగ్. ఈ 3 మెయిన్. దీనివల్ల మానవుడు సుఖ సంతోషంగా ఉండగలడు. అంటే వాస్తు సవరణల వల్ల స్థల దోషము, గృహ దోషము పోవును, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్రకృతి నుండి అన్ని ఫలితాలను రాబట్టవచ్చును. అప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా జీవించగలడు మానవుడు. ఆ దోషం పోయింది, స్థల దోషం, గృహ దోషం. ఈ ప్లాంట్స్ ఫ్లవర్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, మెడిసిన్స్, కాంప్లెక్స్ రెమెడీస్, ఇంజెక్షన్స్ ఉంటుంది ఇందులో, డ్రాప్ బై డ్రాప్ అన్ని సిస్టమ్స్ డిఫరెంట్ ఉంటుంది. దీనివల్ల మనిషికి ఉన్న జబ్బులు, వ్యాధులు పోతాయి. ఇంకా ఏ సీరియస్ క్రిటికల్ యాక్సిడెంట్, పాయిజన్ కేసెస్ కూడా బాగా అవుతాయి. ఎక్కడో ఒక చోట రవ్వ ప్రాణం ఉన్న ఇలా లాగేస్తుంది, బ్రతికిస్తుంది మనుషుల్ని. మనిషికి జబ్బు బాయ్, స్థలానికి దోషం బాయ్. యోగా ధ్యానం ఈ స్పెషల్ వే వల్ల కొన్ని కర్మలను కరిగించే వేసి ఉన్నాయి ఇందులో. దానివల్ల సుఖ సంతోషములు లభించి చివరికి మోక్షం లభించును. దీనికంటే మానవులకు ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదు. వారు సాధించాల్సినవి సాధించి చివరికి మోక్షం దొరుకుతుంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. అయితే వాస్తు అనేది మనం పార్ట్లీ హెల్త్ సైన్స్ అనొచ్చు. ఇందులో ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వల్ల ఆ ఇల్లు దృఢంగా ఉంటుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. వాస్తు వల్ల స్థల దోషం, గృహ దోషం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెద్ద వృక్షం, మీరు ఇంట్లో వృక్షం పెంచారు, అది ఈశాన్యం వైపు, తూర్పు, ఉత్తరం వైపు ఉంది. బావి జనరల్గా ఎట్లుంటాయండి? ఇప్పుడు బోర్లు వచ్చినాయి, కానీ వెనకట బావులు ఎక్కడున్నాయి? ఈశాన్యంలో బావులు. ఇప్పుడైనా బావి తావు ఏమిటి? తూర్పు, పడకపోతే ఉత్తరం, పడకపోతే ఈశాన్యం. అంటే ఆ డైరెక్షన్లో ఈశాన్యం అటు ఇటు లేదా ఈశాన్యం వైపు వేయాలి. అక్కడ మీరు ఓ వృక్షము, యాప చెట్టు, మర్రి చెట్టు, ఏదో భారీ చెట్టు పెంచారనుకోండి, చింత చెట్టు, ఏదైనా సంథింగ్, అది భారీగా పెరిగి మూసేస్తుంది బావిని. ఆ ఆకులు వగైరా చెత్త చెదారం దాని మీద కూర్చున్నాయి. కాకులు, పిట్టలు, రెట్టలన్నీ బావులో పడతాయి. ఆ వాటర్ విషతుల్యం అయిపోతుంది. కాబట్టి మనం ఆ చెట్టు వెనక ఏమన్నాము, ఖాళీ స్థలం వెనకట బాగా ఎక్కువ ఉండే, జనాభా తక్కువ కదా, స్థలం ఎక్కువ. ఇప్పుడు స్థలాలు తగ్గినాయి, న్యారో అయిపోయింది. కాబట్టి రోడ్లో వైపు వేసుకుంటున్నారు చెట్లు. సో ఆ ఖాళీ స్థలాల్లో పడమర వైపు సూచించాము, దక్షిణ వైపు సూచించాము. ఆ మధ్యన నైరుతి అనమాట. ఆ పడమరకు దక్షిణం మధ్య ఉన్నదండి నైరుతి. ఇప్పుడు ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఈ రెండింటికి మధ్య ఉన్నది ఈశాన్యం అనమాట, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అది సౌత్ వెస్ట్, నైరుతి డైరెక్షన్. అటు వేయమన్నాము. అర్థమైంది కదా? అదే బావి అచ్చట వేస్తే నైరుతి, పడమర, దక్షిణ, అది పొల్యూషన్ అయిపోతుంది. నెక్స్ట్ అటు ప్రహరీ గోడలు కూడా ఎత్తుగా ఉంటాయి, సన్ రేస్ పడదు. సో ఈశాన్యం వైపు మనం ఖాళీగా ఉంచుకుంటాం, కాస్త తూర్పు వైపు, ఉత్తరం వైపు, ఆ ఈశాన్యానికి. దానివల్ల సన్ రేస్ పడతాయి. ఇంటికి ముందు కూడా
ఖాళీ ఉంటుంది, విశాలంగా గాలి వెలుతురు వస్తాయి. కిటికీలు తలుపులు తక్కువ ఉన్నాయి, సూర్యరశ్మి రాదు. వంట రూమ్కి మీకు కిటికీ ఏర్పాటు చేసుకోలేదనుకోండి, వంట ఎటు ఉండాలి? ఈస్ట్ అంటే తూర్పు. వీలు పడకపోతే అటు సైడ్ ఆగ్నేయం సైడు ఆ సూర్యరశ్మి పడుతుంది, ఆ వైరస్ బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి అన్నమాట, కిరణాలు పడాలి. ఇట్లా ప్రతిదీ సైంటిఫిక్ అనమాట. సపోజ్ ప్రహరీ కూడా మీకు 5 ఫీట్ల 6 ఇంచులు కాకుండా 6 ఫీట్లు కాకుండా 10 ఫీట్లు వేసుకోండి, సూర్యరశ్మి పడదు, గాలి వెలుతురు రాదు, ఆ బోన్ సంబంధించిన జబ్బులు వస్తాయి, డి విటమిన్ కొరబడుతుంది. ఆ జబ్బులు వస్తే మనిషి చికాకు ఉంటాడు, సుఖంగా ఉండలేడు ఆ గృహంలో. ఆ ఇంట్లోనే అంత చికాకు, పిల్లలకి తల్లికి గొడవ, పిల్లలకి తండ్రికి గొడవ, భార్యకు భర్తకు గొడవ, అంతటా. మీకు ఎప్పుడైతే వాస్తు పర్ఫెక్ట్గా ఉంటుందో ఆరోగ్యం బాగుంటుంది, వైటల్ ఫోర్స్ ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ బాగున్నప్పుడు మీకు చికాకు రాదు. ఎప్పుడైతే అవి తగ్గిపోతాయో చికాకు వస్తుంది. ఫోన్స్ ఎక్కువగా చూడండి, కంటిన్యూగా ఏదో అవసరం ఉన్నంతసేపు చూడాలి, కావాల్సినవి చూడాలి, ఇంపార్టెంట్ చూడాలి, పక్కన పడేయాలి. నెట్ కూడా బంద్ చేసుకోవాలి. ఫోన్ ఆన్లో ఉంచుకోవాలి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, కానీ ఎక్కువ చూడొద్దు. కంప్యూటర్ కూడా అంతే ఎక్కువ చూడొద్దు, షిఫ్ట్లో పెట్టుకోవాలి. ప్రైవేట్ కంపెనీస్ కూడా ఓటీలు పనికిరావు. ఆ రోజులు పోయినా, ఇమ్యూనిటీ పోయింది, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది. 8 గంటలు ఒకళ్ళు నువ్వు 1,00,000 ఇచ్చే బదులు 50,000 ఇచ్చే బదులు 30,000 నిదానంగా పెరుగుతాయని. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఓటీలు వగేరా ఇవన్నీ చేయడం వల్ల, ఎక్కువ జీతం అని ఆశ చూపి ఓటీలు వగేరా చేయించేంత వర్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంటే వాళ్ళు కళ్ళు పోతాయి, హెల్త్ పోతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతారు, వీక్ అయిపోతారు అన్నమాట. తలనొప్పి, మైగ్రేను, బ్రెయిన్ వీక్ అయితే నరాల వీక్నెస్ అయిపోతుంది, ఫ్యామిలీకి పనికిరారు, అంతా వీక్ అయిపోతారు, మొత్తం దేనికి పనికిరారు, అంతా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో షిఫ్ట్ సిస్టమ్లో చేసుకోవాలి. వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలి, పండుగ రోజు ఒక సెలవు ఇవ్వాలి. ఇదంతా అనుభవం, ఎక్స్పీరియన్స్ మీద. నేను రాత్రి బౌళ్ళు చేసిన వాడిని, నేను కూడా 30 years సర్వీస్. సినిమా షికార్లు వగేరా తగ్గించి ఈ ఫ్రీ సమయం, సండే, సెకండ్ సాటర్డే హాలిడే అని కూడా ఉండదు. ప్రజెంట్ నా డ్యూటీ అలా అయిపోయింది అనమాట, నా పాత్రలు, నా డ్యూటీ, నా పోస్టు అలా అయిపోయింది అనమాట. సో ఈ అనుభవం మీద చెప్తున్నాను. సరే, నేను యోగి కాబట్టి నా దగ్గర ఈ సకల విద్యలు ఉన్నాయి కాబట్టి నేను బాగు చేసుకోవాలి, నాది నా కుటుంబం, ఫ్యామిలీని బాగు చేసుకోగలను. అది వేరే విషయం. మీరు పాడైపోతారు. అన్ని ఓవర్ టైం పనికి రాదు. మీకు ఏదో ఎమర్జెన్సీలా ఏదో ఒక వారమో, కొన్ని రోజులు, కొన్ని గంటలు అంటే అది వేరే విషయము. షిఫ్ట్ సిస్టంలో అందరూ పనులు చేసుకోవాలి. అయితే ఇది హెల్త్ సైన్స్, ఇది పార్ట్లీ హెల్త్ సైన్స్ అని చెప్పవచ్చును. సైంటిఫికే. ఎవరైనా వాస్తు మూఢనమ్మకం అంటే తప్పండి. అంటే మూఢనమ్మకం అంటే ఎక్కడన్నా అంటే ఈ చెట్టు ఇటు ఉంటే ఈయన చేస్తాడు, అది ఉంటే ఆయన చేస్తాడని ఏదో వాళ్ళు మోటోళ్ళు వెనకటి వినరు కాబట్టి ఏదో ఆ రకంగా చెప్పి ఉంటారు, కానీ అది మూఢనమ్మకం కాదు. వాస్తు ఈజ్ ప్యూర్ సైంటిఫిక్. మన త్రేతాయుగం, ద్వాపర యుగంలోంచో ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. మన హిందూ సిస్టమ్స్ అంతా రియల్ సైన్స్ అండ్ ట్రూ స్పిరిట్. ఎక్కడో పల్లెటూరులో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏది పశువులు బలి చేయడం, మారెమ్మ, మైసవ, అవన్నీ అవతారాలు. అవే ఆ దేవతలు యాటలు గిట్టేం తినవు, మీకు జంతువుల్ని ఏం బలి చేయమని చెప్పవు. ఒక కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, పూజ ఆకు పుష్పాలతో చేసుకోవాలి, స్వీట్లు పిండి వంటలు అవి వండుకోవాలి, చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, మంచి కార్యాలు చేసుకోవాలి. దాన్ని మించిది లేదు, ప్రూవ్ చేశాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంజనీరింగ్ అంటే అదో పెద్ద గొప్ప సైన్సు, వాస్తు కూడా ఓ గొప్ప సైన్సు. అయితే వెనకట ప్రాచీన వాస్తు శాస్త్రజ్ఞులు ఉండేవాళ్ళు, వాళ్ళకు ఇంజనీరింగ్ నాలెడ్జ్ కూడా ఉండేది. తర్వాత విడిపోయాయి, కానీ వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వగైరా నిర్మించారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంజనీరింగ్ సైన్స్ అంటే ఇంటి గోడని సమానంగా కడతారు. పైన కింద 9 ఫీట్ల, 10 ఫీట్ల, 12 ఫీట్ల, 14 ఫీట్ల కూడా కట్టుకోవచ్చు ఒక ఫ్లోర్, మినిమం 10 feet. అయితే సమానంగా అది అడుగున్నర గోడన, అడుగున 9 inches గోడన, పిల్లర్స్ ఉన్నప్పుడు ఈ అపార్ట్మెంట్లు 4 inches గోడన, 4 inches అంటే 100 mm ఆ గోడన అనేది చూడండి ఒకే లెవెల్ ఉంటుంది. అదే మీకు ఇరిగేషన్ కూడా పనికి వస్తుందా? ఏ కెనాల్ కూడా కానీ, ప్రొటెక్షన్ వాల్, వింగ్ వాల్, రిటర్న్ వాల్ పనికి వస్తుందా? పనికి రాదు. దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. 0.45 times ఇది టైమ్స్ ది హైట్ ఆఫ్ ది వాల్, ఆర్ 0.5 times, 0.6 times. దాన్ని చెక్ చేసుకోవాలి. మళ్ళీ డిజైన్స్ అనమాట, టాప్ ఎడుతూ, బాటమ్ ఎడుతూ, హైటు, బెడ్ లెవెల్ ఎక్కడ, ఏంది, ఎక్కడ పెట్టాలి. ఆ కెనాల్ అయితే మళ్ళీ మట్సంగా దూరంగా పెట్టవద్దు. మళ్ళీ దూరంగా పెడితే ఏమైతుందంటే, మరీ దూరంగా పెడితే వెలాసిటీ తగ్గిపోతుంది. మరి దగ్గర అయితే అఫ్లక్స్ వస్తుంది, స్ట్రక్చర్స్కి దెబ్బ అనమాట. B+ND ఆ డిస్టెన్స్లో పెట్టుకోవాలి. దాన్ని చెక్ ఫర్ స్ట్రెస్, చెక్ ఫర్ సాయిల్, దాన్ని మిక్స్ ఏం పెట్టాలి వగేరా అలా డిజైన్ చేసుకోవాలన్నమాట. అక్కడ మీకు 0.5 times హైట్ ఆఫ్ వాల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 feet కూడా ఉంటే 5 feet కింద విడ్త్ వస్తుంది, పైనేమో ఓ అడుగున్నర వస్తుంది డిజైన్. చూసారా ఎంత మారిందో? అంటే కింద లావు, పైన సన్నం అన్నమాట.
ఇరిగేషన్. ఎందుకని అక్కడ ఎర్త్ ప్రెజర్ ఉంటుంది, దాని మీద పొక్కలేని పోతాయి, బండ్లు పోతాయి, జంతువులు పోతాయి, ఏనుగులు పోతుంటాయి, ఒంటెలు పోతుంటాయి, గేదెలు పోతుంటాయి, రకరకాల పోతుంటాయి అన్నమాట జీవులు. సో అక్కడ ఈ ప్రెజర్ ఉంటుంది, ఎర్త్ ప్రెజర్. దానివల్ల ఈ మటసంగ కూడా మీరు కింద పైన ఒకే మెజర్మెంట్ అడిగిచ్చారనుకోండి, అది కూలిపోతుంది. అది సో కూలిపోతుంది కాబట్టి కింద బేస్ పెడితే ఎక్కువ పెట్టాలి. అయితే కాంక్రీట్ వాల్స్, ఆర్సీసీ వాల్స్, మ్యాసనరీ వాల్స్, బ్రిక్ వాల్స్, రకరకాల ఎక్కడ ఏది సూట్ అవుతుందో అది పెట్టాలి. అయితే వాటర్ రిటైనింగ్ ఉన్నప్పుడు ఈ గో ఫర్ మాస్ కాంక్రీట్. సీసీ వాల్ అంటే రెయిన్ఫోర్స్మెంట్, అందులో స్టీల్ ఉండదు. ఆర్సీసీ అంటే స్టీల్ ఉంటుంది అనమాట. సో సరే, అది ఇంజనీరింగ్ సబ్జెక్ట్ డిఫరెంట్. సో వాస్తు అనేది గుడిసెకైనా, గుడి అయినా, బడి అయినా, ఇల్లు అయినా, వ్యాపార సంస్థ అయినా, దేనికైనా వాస్తు కావాలి. వాస్తు లేని ఇల్లు పరిమళము లేని పుష్పము లాంటిది. వాస్తు వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, సకల ఆరోగ్యము అన్నీ చేరును, అన్ని రంగాల్లో మీరు రాణించగలరు, సక్సెస్ అవుతారు. ఇది సత్యము. మేము లక్షలాది, నా సర్వీసులో లక్షలాది ఇండ్లు వాస్తు సవరణ చేయడం జరిగింది. ఐడియాస్, ప్లాన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్స్లో, ఎన్జిఓస్లో, ట్రస్ట్లో, ఫౌండేషన్లో, మన ఎస్టీపీఎస్ ఆర్గనైజేషన్లో, జీసీఎల్లో వగైరా అందరికీ, మన ఎంప్లాయీస్కి, ఫార్మర్స్, వర్కర్స్ అంతా మార్పు చేర్పులు చేయడం జరిగింది. అడ్వైజెస్ ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ ఇండ్లకు ఇవ్వడం జరిగింది, రకరకాల కాలనీస్కి ఇవ్వడం జరిగినది. వాళ్ళంతా హాయిగా ఉన్నారు. వివిధ క్యాంప్స్ పెట్టడం జరిగింది, వాస్తు క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్. ఇట్లా లక్షలాది మంది బాగయ్యారు, లక్షలాది బిజినెస్ మెన్, ఈ ప్రజలు వగైరా అందరూ బాగా. ఎన్నో గుళ్ళకు కూడా వాస్తు చేయడం జరిగినది, బళ్ళు, గుళ్ళు వగైరా. ప్రాజెక్ట్స్ కూడా వాస్తు దోషం ఉంటుంది, మనిషి కూడా వాస్తు దోషం ఉంటుంది. ఎస్, కామన్ అది, వాస్తు దోషం మనిషి కూడా ఉంటుంది. ఇంత పొట్ట ఉందనుకోండి, దేనికి పనికిరాకుండా అయిపోతాడు, తగ్గించాలి. బాడీ దోషం అది. వెనక బ్యాక్ ఎక్కువైపోయింది అనుకోండి, లేదా తొడలు ఎక్కువైపోయి రాసుకుంటూ పోయింది అనుకోండి, అది బాడీ డిఫెక్టే. నీకు పొలంలో చెట్లు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, పెద్ద చెట్టు కానీ. కొద్ది గొప్ప పొలం పండేది మొత్తం చుట్టూ పెద్ద వృక్షాలు వేసుకుంటే ఆ నీడకి పంట పండదు. అయితే ఎక్కడ చెట్టు తీయించాలి, ఎక్కడ ఉంచాలి, అది కూడా వాస్తు సైన్స్ అనమాట. సపోజ్ పెద్ద వృక్షం ఉంది మీ ఇంట్లో, తూర్పునే ఉంది అడ్డంకు, పెద్ద చెట్టు పెట్టుకున్నారు, వేప చెట్టు. వెనక ఉండాలి పడమర, తూర్పుని పెట్టుకున్నారు. మరి సూర్యరశ్మి ఎలా వస్తుంది, అడ్డగిస్తుంది, వాస్తు దోషమే, అది తీసేయాలి. పడమర, దక్షిణం, నైరుతి వైపు పెట్టుకోవాలి, రోడ్డు వైపు పెట్టుకోవాలి. ఈశాన్యం సైడ్, ఉత్తరం, తూర్పు సైడ్ కాస్త వదిలేదు. అక్కడ చిన్న చిన్న పూల చెట్లు పెట్టుకోమన్నాం. ఇట్లా అంతా సైంటిఫిక్. మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, ఐ విల్ ఆన్సర్. 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓల్డ్ రికార్డ్ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్, వాస్తు కమ్ ఇంజనీరింగ్ ఫీల్డ్, యోగా కమ్ మెడిటేషన్ ఫీల్డ్. నెక్స్ట్ మెడికల్తో కూడా, మెడికల్ కూడా మనది టాప్ రికార్డ్ ఇన్ ద హోల్ వరల్డ్. 195 నేషన్స్. మీరు ఏ హాస్పిటల్, వాస్తు, యోగా సెంటర్ అన్నీ చూసుకోవచ్చు. మీరు మన ఎస్సీపీఎస్ ఆర్గనైజేషన్ టాపు. అంత సైంటిఫిక్, ప్యూర్, ఏది చేసినా ఫలితం ఉంటుంది. ఈ 30 yearsలో మనం చాలా చేయడం జరిగినది. అనేక లక్షలాది మంది దే ఆర్ లీడింగ్ హ్యాపీ, హెల్దీ, పీస్ఫుల్, గోల్డెన్, వండర్ఫుల్ లైఫ్ రావాలంటే మీకు ప్లాంట్, ఫ్లవర్, సైడ్ ఎఫెక్ట్ లేని మెడికల్ సిస్టమ్, వైద్యం కావాలి, సైంటిఫిక్ వాస్తు కావాలి, స్పిరిచువాలిటీ కావాలి, యోగా, ధ్యానం కావాలి, గుడ్ డీడ్స్. పిషనారి పనులు చేయకండి. మీరు ఎంత సంపాదించిన దాంట్లో గుర్తుపెట్టుకోండి, 10 or 25, మ్యాక్సిమం 33 మీ పిల్లలు, భార్య, పిల్లలకి, ఫ్యామిలీకి పోయేది. మినిమం 10% దాన ధర్మాలకు పోవలసిందే, దాచిపెట్టకూడదు. అవసరం ఉన్నాయి కొనవలసినదే లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. పైసలు ఏదో మూటలు పెట్టుకోవద్దండి. తర్వాత స్థిరాస్తులు కొని పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఆదాయం పెంచుకోవచ్చు, తప్పులేదు. మీరు ముందు మారాలంటే, మీకు పుణ్యం రావాలంటే పట్టేడు అన్నము త్యాగం చేయండి. ఫస్ట్ మీరు ఇతరులకు నీతులు చెప్పే బదులు ఇంత పట్టేడు అన్నము, ఈ పిడికేలు అన్నము లైట్ కూరతో కానీ మజ్జిగతో కలపండి కనీసం, మినిమం. ఉట్టి అన్నం కుక్కలు తినవు. రోడ్డున సైడ్కి ఇంత రోడ్డు మీద పెట్టండి, బండ మీదనో, కాగితం మీదనో, ప్లేట్లో ఏదో తినేసిపోతాయి. ఆ కుక్కలో, పిల్లుల్లో, పందులు ఏదో తినేసిపోతాయి. పుణ్యకార్యం. ఉదయం ఇంత, సాయంత్రం ఇంత. 1-2 కుక్కలకి పెట్టండి ముందు, పిల్లులకు పెట్టండి. పిల్లులు సరే ఏదో బతకగలదు, కానీ కుక్కలు పాపం బతకలేవు, అందరూ ఎలగొడుతుంటారు. అవి పెట్టండి. తర్వాత పక్షులకి ఎండాకాలం కొన్ని గింజలు వేయండి, నీళ్లు పెట్టండి. తర్వాత అవసరం ఉన్న వారికి హెల్ప్ చేయండి, చిన్న చిత్కాలు ఏదో మీకు. తర్వాత కొన్ని స్పిరిచువల్ కార్యక్రమాలు వగైరా మీకు చేతనైన సర్వీస్ చేయండి. డబ్బులే పెట్టాలని లేదు, ఏ రకంగా అయినా మనం హెల్ప్ చేయవచ్చు, సర్వీస్ చేయవచ్చు, దానాలు చేయవచ్చు.
సో వాటి వల్ల కొన్ని కర్మలు కలుగుతాయి. అవి ఏం చేయాలో వగైరా మేము చెప్తాము. తర్వాత మనది SVPS ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మెడికల్ అండ్ హెల్త్, వాస్తు అండ్ ఇంజనీరింగ్, యోగా అండ్ మెడిటేషన్, అడ్వైజింగ్, GCL, సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. మీకు ఎక్కడైనా గవర్నమెంట్లో పెండింగ్ ఉండండి, కోర్టులో పెండింగ్ ఉండండి, సొసైటీలో పెండింగ్ ఉండండి, అది ఏ రకంగా ఎలా సొల్యూషన్ చేయాలని కూడా మనకు చెప్తారు. ఇలా వాస్తులో ఈ సంస్థ గురించి మీరు తెలుసుకోవాలంటే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను, ట్రస్టు. ఇందులో రాజకీయ నాయకులు, తర్వాత ఉద్యోగులు అందరూ మెంబర్స్గా ఉంటారు, సేవా కార్యక్రమాలు చేస్తారు. తర్వాత సొసైటీ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం చేయకూడదు. ఏదైనా ఫాల్ట్స్ ఉంటే దాన్ని సరి చేయడానికి సిస్టమ్ ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్స్, ఒపీనియన్స్, రీసెర్చ్ చేసి ప్రభుత్వానికి లా ఆఫీసులకు రాస్తుంటారు వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ సెట్ అయిపోతుంది. రాంగ్ సిస్టమ్స్, మూఢనమ్మకాలు, ఇవన్నీ ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా, ఏ ఆఫీసులో అయినా అవి తప్పు అన్నమాట. రాంగ్ సిస్టమ్స్ అనేది వారికి రాదు. ధర్మం రూల్స్ కూడా పరిస్థితిని బట్టి కూడా చేంజ్ చేసుకుంటూ పోవాలి ప్రభుత్వాలు కూడా, అప్పుడే బాగుంటాయి. లేకుంటే డిస్ట్రక్షన్ ఎక్కువైపోతుంది. రూల్స్ మారిపోయినాయి అప్పటికి ఇప్పటికి. సొసైటీ మారిపోయేది. 30 కోట్ల జనాభా అంతా 150 కోట్ల జనాభా, తేడా లేదు. అప్పుడు అవి లేవు, కొన్ని రూల్స్ మార్చుకోలేదు. ఫిజికల్గా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అనుగుణంగా మార్చుకోవాలి. పబ్లిక్ బెనిఫిట్ ఉండాలి. పబ్లిక్ పశువులు వారికి కష్టపెట్టే ఉండకూడదు. సో వాస్తు అనేది చాలా అవసరము. ఇందులో యోగా ధ్యానం ఫ్రీ ఉంటుంది. మీరు పొద్దున్నే 5 to 7, సాయంత్రం కూడా ఉంటుంది. సండే స్పెషల్ క్లాసులు ఉంటాయి. ఈ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సెటిల్ అయిన వాళ్ళు ఫ్రీ సర్వీస్ అండి. ఇందులో వాళ్ళకి ఏదో దొరికిన టైము, సండే, సెకండ్ సాటర్డే, హాలిడే, సెలవులు దినాలు, ఖాళీ సమయాలు, ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్, హెల్త్ ప్రోగ్రామ్, గుళ్ళు, గోపురాలు, హెల్త్ క్యాంప్స్ వగైరా అన్నీ చేస్తుంటారు. మందుల ఛార్జీ తోటే వైద్యం ఉంటుంది. ఇందులో 20, 40, 50, 150 నుంచి మొదలు పెడితే మ్యాక్సిమం 7, 14 జబ్బులను 5,000, 3,000, 2,000 ఆ జబ్బుల్ని బట్టి దాటవు. 500, 1000, 2,000 ఇట్లా జబ్బుని బట్టి ఇలా రేటు ఉంటుంది. చిన్న చితిగా కిట్ మెడిసిన్ వగేరా అన్ని 100, 150 ఉంటుంది. బీపీ, షుగరు, గ్యాస్ వగేరా. ఇంకా చిన్న కిట్ మెడిసిన్స్, ఈ జనరల్ ప్రోడక్ట్ కిట్ మెడిసిన్స్ మీకు 40, 50 రూపాయలు ఉంటాయి. కిట్ బాక్సులు దొరుకుతాయి. చాలా చీప్ అండ్ బెస్ట్ పర్మనెంట్ క్యూర్ సిస్టమ్ అనమాట ఇది. లక్షలాది మంది బాగా అయిపోయారు. ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేసినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేసినాయి, పెద్ద హాస్పిటల్ రిజెక్ట్ చేసిన అన్ని ఇందులో క్యూర్ అవుతాయి. కారణం ఏంటంటే డివైన్స్ ట్రీట్మెంట్, గోల్డెన్ మెడిసిన్, ఫార్ములా మెడిసిన్స్, ఒరిజినల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, నో సైడ్ ఎఫెక్ట్స్, ఎలిస్టిక్ మెడిసిన్, డిఫరెంట్ ట్రీట్మెంట్ అనమాట. పెద్ద సర్జరీ కేసులు బాగా చేసి పడేయచ్చు. పరిశాన్ అయిపోతారు ఎవరు, అలోపతి సిస్టమ్ డాక్టర్స్ కానీ వగేరా అందరినీ కలుపుకొని రీసెర్చ్ చేయడం జరిగింది ఏళ్ల తరబడిది. అంత వండర్ఫుల్ మెడికల్ సిస్టమ్ ఇది, మెడిసిన్స్ అయినా ఏదైనా. నెక్స్ట్ వాస్తు ఇంజనీరింగ్ కూడా టెరిఫిక్గా ఉంటుంది. ఏదో వాస్తు అంటే అడ్డగోలు ఇట్లా చూసి ఇది ఇటు ఉండాలి, అది ఉండాలి, అది వేరు. జనరల్ ఎవరైనా చెప్పిపోతారు, దారిలో ఒరిజినల్గా సరి చేస్తారు. తర్వాత ప్లాన్లు కూడా ఇప్పుడు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వాళ్ళు ఏదో వాళ్ళ రూల్స్ ప్రకారం ప్లాన్ ఇస్తారు. మీరు ఇంటర్నల్గా వచ్చి ప్లాన్లు కూడా కాస్త చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు అది మార్పు చేర్పులు చేసుకొని కట్టుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని కాస్త స్టెబిలైజ్ చేసుకోవచ్చు. కొన్ని సిస్టమ్స్ ఉంటుంది ఇందులో. గృహాన్ని అంటే బలం చేకూరుతుంది, సవరణ చేయించుకోవచ్చు, రెక్టిఫికేషన్స్ మీకు తెలిసిపోతుంది. మీకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఊరికే జబ్బులు వస్తున్నాయి, కష్టాలు, గొడవలు వస్తున్నాయి అంటే వాస్తు దోషమే, సరి చేయించుకోవాలి. కర్మలు ఉంటాయి, ఆ కర్మ కూడా కొన్ని చెప్తారు ఇక్కడ మన దగ్గర. 5,000 మెంబర్స్ మనం SVPS మెయిన్ ఆర్గనైజేషన్ ఉన్నాం. 1.2 crore సీన్, అన్సీన్ మెంబర్స్, సపోర్టర్స్, సర్వేయర్స్ వగేరా మన దేశంలో, ప్రపంచంలో ఉన్నారు. మనకు 1.25 crore, 5,000 మంది దాకా మనకు మెయిన్ ఆర్గనైజేషన్ చుట్టూ మన మెంబర్స్, సపోర్టర్స్, వెల్ విషర్స్ ఉన్నారు. ఇందులో రకరకాల రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఏదో మినిమం రెమ్యూనరేషన్ మీద చేస్తారు. ఇందులో NGOs, ట్రస్ట్లో, ఫౌండేషన్లో ఎంప్లాయీస్ వగేరా ఇతరులు ఫ్రీ సేవ చేసే వాళ్ళు ఏం రూపాయి తీసుకోరండి, ఫ్రీ సర్వీసే. మెటీరియల్, ట్రాన్స్పోర్టు, ఈ పూజ విధానం వీటితోటి ఆ ఒరిజినల్ కాస్టు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తోటి వాస్తు చేసి వస్తారు, సలహాలు సూచనలు ఇస్తారు. యోగా ధ్యానం ఫ్రీగా ఉంటుంది. అక్కడక్కడ హెల్త్ క్యాంప్స్ వగైరా దానం, స్పిరిచువల్ క్లాసులు అవి కొన్ని పెడతారు. అవి ఫ్రీయే, అందరికీ ఫ్రీయేనండి. తర్వాత ఈ మెడికల్ ఏంటంటే మెడిసిన్ ఛార్జ్తో వైద్యం ఉంటుంది. ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ కింద ట్రస్టులు, బ్రాంచీలు, ఏజెన్సీలు నడవాలి కదా. అయితే ఇతర బ్రాంచీలు పెట్టుకునే వాళ్ళకి ఉద్యోగ కల్పన కూడా వింగ్స్ ఉన్నాయి. బయటతో పోలిస్తే చాలా తక్కువ, వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి, గవర్నమెంట్ జాబ్స్ లాగానే ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆనెస్ట్గా ఉంటారు, మొరాలిటీగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు కాబట్టి చాలా వాల్యూ ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా వాటికంటే పెద్ద వాల్యూ, ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ జాబ్సే మీరు ఏదో పెద్ద అనుకోకూడదండి. ఏ పని అయినా జాబే. గవర్నమెంట్ జాబ్ రాలేదని చావకూడదండి, అవసరం లేదు.
ఎక్కువ మినిమం రెమ్యూనరేషన్తో గొప్ప గొప్ప సేవలు చేశారు. ఎంత పుణ్యం అనుకుంటున్నారు అది. ఏదో జీతం ఎక్కువ ఇచ్చినంత మరి ఎక్కడ చేస్తున్నారండి? మ్యాక్సిమం మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఏ ఆఫీసులో ఎక్కడైనా 100కి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆనెస్టో పద్ధతి వాళ్ళు ఉంటారు లంచం తినకుండా. కానీ ఏ లైసెన్సు రిజిస్ట్రేషను ఏదో ఇంటి నంబరు అనుమతి ఏదైనా తీసిరండి లంచం లేకుండా ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ, ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అట్లా కలియుగలు చెడిపోయారంతా. అయితే ఈ ట్రస్ట్ ఎన్జిఓస్ ఫౌండేషన్లో చాలామంది ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉంటారు. ఏదైనా తేడా వాళ్ళు ఉన్నా వాళ్ళు తీసేస్తుంటారు అది. సో వాలంటరీ ఆర్గనైజ్, సర్వీస్ ఆర్గనైజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటుంటారు, పోతుంటారు. దీనికి ఏజెన్సీ బ్రాంచీలు ఇప్పుడు పెడుతున్నాము. కోట్ల మందికి మనం ఉద్యోగాలు ప్రమోషన్లు కల్పించవచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, యోగులు, గురువులు, అసిస్టెంట్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వింగు వగైరా, వాస్తు వింగు, సర్వే యూనిట్ వగైరా అన్ని రకరకాలు పెట్టుకోవచ్చు. తర్వాత ఆల్రెడీ ఉన్నోళ్ళు కూడా మన మెటీరియల్ ప్రోడక్ట్ వగైరా మన స్టాఫ్ సర్వీస్ కూడా వాడుకోవచ్చు. ఇట్లా వాళ్ళు వీళ్ళు వాళ్ళ దేశాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని వృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర అప్పులు తీరాలి, ఈ ఫ్రీ స్కీమ్స్ అన్ని మ్యాక్సిమం కట్ చేయాలి, సూపర్ స్టిషన్స్ మూఢనమ్మకాలు వగైరాన్ని కట్ చేయాలి, రియల్ సైన్స్, బెస్ట్ సిస్టమ్స్, ట్రూ గాడ్స్ లాని స్ప్రెడ్ చేయాలి మనం. హిందూయిజం అంటే ఏం లేదండి, ఆల్ రిలీజియన్స్ ఆర్ క్రియేటెడ్ గ్రూప్స్, పబ్లిక్ గ్రూప్స్, caste are subgroups. Hinduism is also a public group, but a best group, super group in the whole world. పురాతనమైన గ్రూప్ ఇది ఇవాళ పుట్టింది కాదు హిందూయిజం అంటే. అంత రియల్ సైన్స్, ట్రూ గాడ్స్లో బెస్ట్ సిస్టమ్స్ ఇన్ ఆల్ వండర్ఫుల్. దీని మించిన మతం లేదు, ఏం లేదు, ప్రూవ్ చేసినాం నేను. మన సిస్టమ్, మన సంస్థ ప్రూవ్ చేసిందనమాట. ఏళ్ల తరబడి రీసెర్చ్, ఏదో మూఢనమ్మకాలు కొన్ని ఇందులో కూడా ఉన్నాయి, పల్లెటూరులు అక్కడక్కడ అవి నిదానంగా అంతా కట్ చేస్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఏది జంతు బలులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మూఢనమ్మకాలు పరిగెత్తడం అవి కట్ చేయాలి. ఏ రిలీజియన్లో అయినా కట్ చేయాలన్నమాట. సైన్స్ యుగం ఇది. భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు భగవంతుడి గురించి. ఒకరికి వైద్యం ఉంటుంది, ఒకరికి వాస్తు ఉంటుంది, ఒకరికి ఇంజనీరింగ్ ఉంటుంది, ఇంకొకరికి కాంప్లెక్స్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి 2 విద్యలు ఉంటాయండి. ఒకటేం బ్రతుకుద్దేరు, ఒకటేం వాళ్ళకి తెలియకుండా రక్తంలో ఉంటుంది, పార్ట్ టైం సర్వీస్ చేస్తుంటారు. యోగా, ధ్యానం, కఠోర తపస్సు చేస్తే కొన్ని రోజు కొద్దిసేపు చేసి మామూలు పనులు చేసుకున్న ఆరోగ్యాలు వగైరా బాగుంటాయి, ఒక సిస్టమేటిక్ ఉంటారు, మంచి పేరు వస్తుంది, మంచి ఎక్స్పర్ట్స్ కూడా అవుతారు. ఇంకా ప్రాక్టీస్ చేస్తే, ఇంకా కఠోర ప్రాక్టీస్ చేస్తే యోగులు, గురువులు అవుతారు. మీరు 3వ నేత్రం ఓపెన్ అవుతుంది. అంటే చాలా హై లెవెల్ పొజిషన్, హై లెవెల్కి చేరుతారనమాట. సో 3వది కూడా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. అలా ఇంకొకటి 2 ఎక్స్ట్రా ఉంటాయన్నమాట యోగులకి, కొందరికి ఎక్స్పర్ట్స్, కొందరికి అవి కాంప్లెక్స్ సర్వీసెస్ అనమాట. అయితే మామూలు వాళ్ళకంటే వాళ్ళు గొప్ప వాళ్ళ కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బావిని తవ్వలేరు. వెనకట మన తాతలు బావుల్ని తవ్వారు, కొందరు, అందరు కాదు, అందరూ గట్టివాళ్ళే, చాలా కాలం బతికారు. బావులను తవ్వారు, ఆ తట్ట ఇసిరేస్తే కింద నుంచి పైన పడుతుంది, దూలాలు మోసేవాళ్ళు. మరి వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కదా. ఇంకా అలా మనం చూస్తే 1,00,000 ఏళ్ళు, 10 ఏళ్ళు, 1000 ఏళ్ళు, ఇలా 100 ఏళ్ళు. ఇప్పుడు లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఇప్పుడైతే మరీ హార్ట్ అటాక్తో పోతే చనిపోతున్నారు చిన్న ఏజ్లో కూడా, రకరకాల జబ్బులతోటి. అంతా పొల్యూషన్ కదా. సో అంత గొప్పవాళ్ళు ఉన్నారన్నమాట, అవతార పురుషులు ఉన్నారు. ప్రకృతిని దైవంగా భావించండి. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, దేవుళ్ళుగా భావించడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళన్నీ శోధించారు, సాధించారు. అప్పట్లో ఆ తిండి వగేరా కొన్ని ఉండే, సత్యయుగం అనమాట. మాయాయుగం, మాయా కూడా ఉండే. ఇప్పుడు సైన్స్, యంత్రము, సైన్స్ వచ్చింది, అంతే తేడా. అయితే గుళ్ళు గోపురాలు పోవాలి, అక్కడ దర్శనం అయిన తర్వాత ధ్యానం చేసుకోవాలి. అక్కడ భగవంతుడి వైబ్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళంతా మీకు మోడల్ అడ్మినిస్ట్రేషన్ చూపించి గురువులందరినీ భూమిపైన పడేసి వారి స్వర్గలోకమునకు, దైవలోకాలకు వెళ్ళిపోయారు. వాడ వైబ్రేషన్ ఉంటుంది హోలీ ప్లేసెస్, గుళ్ళలో. అయితే మీరు వచ్చేట 10-15 నిమిషాలు ధ్యానం చేస్తే భగవంతుడు మంచి మార్గం చూపిస్తాడు, మంచి గురువుల దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గరికి పంపిస్తాడు, మీరు బాగవుతారనమాట. ఇది సత్యం కలియుగంలో. దైవ దర్శనం కూడా మీకు ఈ ధ్యానంలోనే జరుగుతుంది. కళలో రకరకాల రూపంలో కనిపిస్తారు. కళలో కూడా మీకు 3:30, 4:30 అలా శ్రీనివాసుడే రావాలనుకో, ఎవరో శ్రీనివాస రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు, అవి సత్యము. తర్వాత ధ్యానంలో దర్శనం చేసుకోవచ్చు. కానీ ఎవరైనా మాకు పలాని దేవత కనిపించింది, దేవుణ్ణి చూసాము అన్నీ, అవి కరెక్ట్ కాదు. అది కలియుగంలో చూడలేదు మీరు. వాళ్ళు గురువుల్ని
ఇడబడేసి వెళ్ళిపోయారు. శ్రీరాములు వారు కూడా అంతే కదా, భగవంతుడు ఓ రూపము, ఓ అవతారం వచ్చారు, రాక్షసులందరినీ చంపారు, హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు, దేవతలు, వాళ్ళ అవతారాలు అనమాట అన్నీ. ఆ దేవుళ్ళంతా వచ్చి రాక్షసులను చంపి, దుర్మార్గుల్ని చంపి, సంహరించి వాళ్ళ లోకాలు వెళ్ళిపోయారు. గురువుల్ని ఇడబడేశారు భూములపైన. ఏదైనా ఉంటే గురువులను ఆశ్రయించండి అన్నారు. గుళ్ళు గోపురాలు పొండి, యోగా ధ్యానం చేయండి, దాన ధర్మాలు చేయండి, జాబో బిజినెస్ వర్కో మీకు ఇంట్రెస్ట్ ఉందో చేయాలి. చేయకపోతే అరగదు, తిన్నది అరగదు. రావాలి పోషించాలంటే పని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, బతకాలంటే చేయాలి, అరగాలంటే చేయాలి. సో ఇది భగవంతుడు ప్రకృతి నిర్ణయించిన సూత్రాలు, ప్రిన్సిపల్స్ అన్నమాట. సో వాస్తు అనేది ప్యూర్ సైంటిఫిక్, నమ్మండి. మీ ఇల్లు, గృహము, గుడిసె అన్నీ వాస్తు ప్రకారమే కట్టుకోవాలి, వాస్తు ప్రకారమే ప్లాన్ ఉండాలి. లేనిచో ఎన్నో అరిష్టాలు. ఇంజనీరింగ్ సలహా కూడా తీసుకోవాలి, సివిల్ ఇంజనీరింగ్, లేకపోతే ఆ ఇండ్లన్నీ కూలుతాయి, లైఫ్ స్పాన్ తగ్గుతుంది. క్వశ్చన్స్ అండి. పల్లెల్లో ప్రజలకు వాస్తు ఇంజనీరింగ్ సేవల వల్ల లాభాలు. ఇండ్లు దృఢంగా ఉంటాయి, ఇప్పుడు చెప్పుకున్నాం, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, అనేక ఫలితాలు ఉంటాయి, సక్సెస్ అవుతారు. పల్లెల్లో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఏవి లాభాలు? పల్లెల్లో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అంటే మీకు కాలువలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, ఇంకా రకరకాల బిజినెస్ సెంటర్స్ ఉంటాయి, గుళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి, బళ్ళ ప్రాజెక్ట్స్, రకరకాల వర్క్స్ అన్నీ ఉంటాయి. అవి పల్లె వారికి లాభాలు, జాబ్స్ ఉంటాయి, మంచి మార్గంలో పోవడానికి అవి సూచిస్తుంటాయి. ఎన్జిఓస్ పెట్టవచ్చు, యోగా సెంటర్స్ పెట్టవచ్చు, టెంపుల్స్ ఉండాలి, మనుషులను మార్చాలి, బళ్ళు వగైరా ఉండాలి, బిజినెస్ సెంటర్స్ ఉండాలి, అగ్రికల్చర్ సెక్టార్స్ ఉండాలి. అగ్రికల్చర్ జాబ్స్ బాగా దొరుకుతాయి పల్లెల్లో. సో ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు కూడా పల్లెల నుంచి పోతాయి. అవన్నీ ప్రాజెక్టులే, పల్లె ప్రాజెక్టులే. పట్టణాల్లో, సిటీల్లో వాస్తు ఇంజనీరింగ్ సేవల వల్ల లాభాలు. పట్టణాలు, సిటీ ఎక్కడైనా సరే ఆ వాస్తు లాభాలు ఎక్కడైనా ఒకటేనండి. అయితే ఇరుకిరుగ్గా అపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి కాబట్టి ప్లాన్లు ఎట్లా ఇచ్చుకోవాలంటే తూర్పు ఉత్తరం ఖాళీ ఉండేటట్టు, పడమర దక్షిణం కాస్త తక్కువ ఉండేలా, కిటికీలు తలుపులు ఎక్కువ ఉండేలా, గాలి, వెలుతురు, సూర్యరశ్మి, డి విటమిన్ వచ్చేలా చిన్న చెట్లు తూర్పు ఉత్తరం వేసుకోవాలి, పడమర దక్షిణం పెద్ద చెట్లు వేసుకోవాలి, ఖాళీ గ్యాపు వగైరా అన్నీ పెట్టుకొని చక్కగా నిర్మించుకుంటే అన్ని రకాలుగా శ్రేయస్కరము. కొద్దిపాటైనా మినిమం సెట్టింగ్స్ ఖాళీ స్థలాలని తూర్పు ఉత్తరం ఈశాన్య వైపు వదులుకొని కట్టుకొనుట ఉత్తమము. నెక్స్ట్, ఇండిపెండెంటు ఇంటి ఓనర్లు వారి ఫ్యామిలీకి సివిల్ ఇంజనీరింగ్ వాస్తు వల్ల లాభాలు. సివిల్ ఇంజనీరింగ్ వల్ల మీకు ఆ ప్రాజెక్టు కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఏదైనా సరే గుడి, బడి వగైరా దృఢంగా ఉంటుంది. ఇప్పుడు గుడి డిజైన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ లాగా చేయకూడదండి. ఇప్పుడు 1 ఫ్లోర్ డిజైన్ చేయమంటే 2కి డిజైన్ చేయాలి మినిమం. మీరు గ్రౌండ్కి చేయమంటే G+1కి చేయాలి, G+2కి చేసుకుని నష్టమే లేదు. ఫ్యూచర్లో ఏదైనా మళ్ళీ కట్టాలంటే అవి పడిపోకుండా ఫౌండేషన్ ట్రీట్మెంట్ జాగ్రత్త చేసుకోవాలి. నెక్స్ట్, గుడికి డబుల్ది లోడ్ తీసుకోవాలి బిల్డింగ్ దానికంటే కూడా. ఇంకా ఊరు బయట మనం ఎక్కడైనా కడితే ఏదైనా విండ్ లోడు, ఎర్త్ కేక్ లోడు వగైరా అన్నీ కూడా తీసుకొని కట్టుట మంచిది. పల్లెల్లో ఏదో మేస్త్రుల మాట విని ఇంజనీరింగ్ సలహాలు తీసుకోకుండా, వాస్తువుల సలహాలు తీసుకోకుండా ఇండ్లు పడిపోయినాయి, ఇందులో కూలినాయి, అరిష్టం కూడా జరిగినది. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి. గాడిద పని గాడిది, గుర్రం పని గుర్రం చేయాలి. అయితే కొందరికి కాంప్లెక్స్ సర్వీస్ ఉంది, 1, 2, 3 ఒకే కాంపౌండ్లో ఒక 2, 3 చేయొచ్చు, కానీ పెక్కు చేయకూడదండి. అది అందరికీ పనికి రాదు. ప్రతి ఒక్కరు ఒక మంచి పని చేయాలి. ఏదో ఒకటి వాళ్ళకి పార్ట్ టైం ఫ్రీ సర్వీస్ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి రక్తంలో, కానీ ఒకటి మాత్రం జీవనోపాధికి చేస్తారు. అది పర్ఫెక్ట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి, టైం టు టైం చేయాలి. ప్రజలు తిట్టుకోకూడదు. మీరు ఆఫీసులో అయినా ప్రజలైనా మీ ద్వారా వాళ్ళు నష్టపోవద్దు, మాట మీద ఉండాలి, ఇతరులు నష్టపోవద్దు, బాధపడకూడదు, గుర్తుపెట్టుకోండి. పొలాలకు వాస్తు అవసరమా? అవసరమేనండి. అడ్డవుల చెట్లు వగైరా అడ్డంకులు పెట్టుకుంటే ఎండ పడదు. దానివల్ల ఏమవుతుందంటే పండవు. ఆ చెట్లు అక్కడక్కడ కూర్చోవడానికి కాలువ కట్టలేమంటే పొలం చివరినో గుట్టల దగ్గర అట్లా వేసుకోవాలన్నమాట. అడ్డగోల పెట్టుకోవడం లేదు. వరి పొలమే ఉన్నది, లేదంటే కూరగాయలే ఉంది, అడ్డగోల మొత్తం నీడ కప్పేస్తే ఏమవుద్దండి, పంట పండదు. సూర్యరశ్మి రావాలిగా, గాలి, వెలుతురు, సూర్యరశ్మి ప్రతి ఒక్క జీవికి అవసరం అన్నమాట. తర్వాత ఇండ్లకి, గుడిసెలకి, ప్రతి వాటికి అవసరమే వాస్తు. ఇండ్లకు వాస్తు అవసరమా? బిజినెస్ సెంటర్కి వాస్తు అవసరమే.
మసీదు, చర్చిలు ఏదైనా అంతే, సైంటిఫికే కదా. ఏ కులమైన మతమైనా మనం సృష్టించుకునేవే కానీ గాలి వెలుతురు అయితే రావాలి. తినేదంతా అదే, సచ్చేదంతా ఒకే ప్లేస్లో, బూడిదేది కూడా ఒకే ప్లేస్లో, ఏదైనా అదే ప్లేస్ కదా అందరికీ. వేరే వేరే గ్రహాల మీద ఉండలేరుగా మానవులు, అంతా ఉన్నది ఆ భూమి గ్రహం పైనే కదా. సో అందరికీ వర్తిస్తుంది. సైన్స్ బేస్డ్ ట్రూ స్పిరిచువాలిటీ అందరికీ వర్తిస్తుందండి. గుళ్ళు బళ్ళు వగేరా వాటికి వాస్తు అవసరమా? ఎస్, బళ్ళు కూడా అవసరమే. లేకుంటే పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి. వాళ్ళకు ప్లే గ్రౌండ్ పెట్టడం కూడా, ఒక అరగంట గంట యోగా చేపించడము, కొన్ని ఆటలు నేర్పించడం కూడా వాస్తులో భాగమే. ఆరోగ్యం బాగుంటుంది. సూర్యరశ్మి గాలి వెలుతురు వచ్చేలా చేయాలి. బిల్డింగ్ కూడా పటిష్టంగా నిర్మించాలి. క్వాలిటీ తక్కువ అయితే మళ్ళీ అది పడిపోయి పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. వర్షాలు వస్తే కూలకూడదు, పైన వాటర్ నిల్వ ఉండకూడదు, డ్రైనేజ్ వగేరా అన్నీ కరెక్ట్ ఉండాలి. స్లాబ్ పైన కూడా స్లోప్, అది స్లోప్ మెయింటైన్ చేయాలి. జాగ్రత్తగా కట్టాలి. రిపేర్ చేస్తుండాలి. చెట్లు గిట్లు బిల్డింగ్లు ఉండకూడదు. యాన్యువల్ మెయింటెనెన్స్ వగేరా రిపేర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా బాగుంటుంది. మనిషి కూడా అంతే కదా, చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు బాగు చేసుకోవాలి. ఫస్ట్ స్టేజ్లో పోతాయి. లేకుంటే ముదిరి చాలా ఖర్చు అయితే టైం వేస్ట్, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఓసారి చావు కూడా వస్తుంది. బిల్డింగ్లో కూడా అంతే, మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎవరి ఇయర్ అండి కొద్దిగా అన్ని చేసుకుంటే సింపుల్. లైఫ్ స్పాన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ బిజినెస్ సెంటర్, ఆఫీసులు, కంపెనీ, ఒక ఇండస్ట్రీ వాస్తవం అవసరమే. వాటికి మీకు బోర్డు అనేది ఉండాలి, కనబడాలి, నలుగురు తెలియాలి, ఏది ఎక్కడ సెట్టింగో పెట్టుకోవాలి, ఈజీగా ఉండేటట్టు. క్వాలిటీ, క్వాంటిటీ, పర్పస్ ఉండాలి, నీతి ఉండాలి, ధర్మం ఉండాలి, స్పిరిచువాలిటీ ఉండాలి. ఊరికే నమ్మరండి. మనిషి నమ్మాలంటే నీతి ముఖ్యం. ముందు నీతి, ధర్మం, మోరాలిటీ, అది లేనిది నడవదు. కావాలంటే మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఏ పెద్ద ఆఫీసర్ రిటైర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి న్యాయబద్ధమైన సంపద కావచ్చు, ఏదైనా కలిసి రావచ్చు, తాత ముత్తాల ఆస్తి కావచ్చు, సరే ఏదైనా వాటి పొలిటీషియన్ అయినా చూడు, వాళ్ళు పెట్టే కంపెనీ, బిజినెస్ సెంటర్లు ఏం కోరుకుంటారు చెప్పండి? గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. మా కంపెనీలో, మా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆనెస్ట్గా ఉండాలి, మోరల్గా ఉండాలని కోరుకుంటారు. ఎందుకు చెప్పండి? నీతిగా ఉండాలని. జీతం కాస్త ఎక్కువైనా ఇద్దాం, పండుగలకి బోనస్లు వగైరా, స్వీట్లు వగైరా, డ్రెస్ వగైరా అన్ని ఇద్దాం, కానీ నీతిమంతులే కావాలని కోరుతారు. ఎందుకు చెప్పండి? ఫ్రాడ్లు చేయరు. వీరి లాభం వీరికి ఉంటే, వీరి పావులో పది వీరికి వస్తుంది, వారి జీతాలు వాళ్ళకి వెళ్తాయి, సర్వీస్ బాగుంటుంది, కామెంట్ రాదు, ఎవరు చావరు, మంచిగా ఉంటుంది. ఆ కంపెనీ, ఫ్యాక్టరీ అట్లా తరతరాలుగా నడుస్తాయి అన్నమాట. లోక కళ్యాణం, వీరికి లాభం, అందరికీ లాభం. అదే ఫ్రాడ్ వాళ్ళని పెట్టిరు అనుకోండి మీరు, ఈ లంచాలు తినేవాళ్ళని. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఈ లంచగొండలు ఎక్కువైపోయారు కాబట్టి రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి అంతా. ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మీరు ఏమైనా రీసెర్చ్ చేసినా ఏదో ఊరికే చెప్పండి. 95 నుంచి ఈ రోజు నాటికి అంతా ఈ లంచగొండలు, క్రిమినల్సే ఎక్కువైపోయారు. ఫ్రాడు, ప్రతిదానికి ఫ్రాడ్. మంచి వాళ్ళకి అడ్డంకులు పెడుతుంటారు చూడండి, ఫ్రాడ్. తప్పుడు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంటారు. దానివల్ల ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. ప్రాజెక్టు వగైరా పోతున్నాయి, అప్పులు అయిపోతున్నాయి, డెవలప్ కాదు. ఎందుకని? రాష్ట్రాలు ఇదే కారణం. సో వాళ్ళ సొంత కంపెనీలో, సొంత దాంట్లో నీతిమంతులు కావాలంటారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవినీతి పనులు కావాలని పెడతారు. రూల్స్ అన్నీ పైన బాగుంటాయి, వెనక రూల్స్ వేరు ఉంటాయి. అది ఒకరోజు మనం క్లాస్ చెప్పుకుందాము, మీరు అదిరిపోతారనమాట. వాము, ప్రభుత్వాల డిపార్ట్మెంట్ ఇంత ఘోరం ఉంటుందా? గవర్నమెంట్ జాబ్ అంటే మేము ఏదో అనుకున్నాము, గవర్నమెంట్ జాబ్స్ అని మీకు తెలుస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరినీ మనం మంచి మార్గంలో తీసుకురావాలి. మేము యోగులం కాబట్టి, ఇంజనీర్లు, డాక్టర్లం, సైంటిస్టులం, గురువులం, యోగులం. ఐ హ్యావ్ 10 ఫార్మ్స్, 14 సర్వీసెస్, 10 పోస్ట్, ఇంకా వేరే చిల్లరిచ్చేది కానీ 14 అనమాట. ఇది భగవంతుడు ఇచ్చిన వరం. మెయిన్ ఏంటంటే 3: యోగిరత్న, వైద్యరత్న, ఇంజనీరింగ్ రత్న, వాస్తురత్న. ఇంజనీరింగ్ అండ్ వాస్తురత్న మెయిన్ 3, కానీ ఇందులో సబ్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. మెడికల్ అండ్ హెల్త్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా, మెడిటేషన్, అడ్వైజింగ్, జీసీల్స్, బ్లెస్సింగ్, సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. స్పిరిచువల్ సెంటర్స్, మన పిరమిడ్ టెంపుల్స్ కూడా ఉంటాయి ఇందులో. సరే, ఏదైనాను గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుండాలి, నీతి మీద నడవాలి, సత్యం మీద నడవాలి, మంచి మార్గంలోకి రావాలి. ఇక్కడ నీతి అంటే ఏదో ఇతరులు పెట్టి టీ తాగొద్దని అదని కాదండి. మినిమం కట్టేసి, అది మనం ఎక్కడైనా ఓ సైట్కి పోతాం కదా, ఓ నీళ్ళు ఇచ్చారు ఓకే, ఓ టీ ఇచ్చారు ఓకే, ఏదో మీరు భోజనం తీసుకెళ్ళేది, వాళ్ళ స్టాఫ్లో ఉండారు, ఏదో వర్కింగ్ లంచ్ పెట్టారు ఓకే, నాకు బంగారు పళ్ళెంలో పెట్టాలి, నాకు ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలని అనకూడదు అనమాట. అంటే ఒక నీతి ఉన్నది.
వితౌట్ కాజ్ ఇతరుల ఫుడ్ కూడా తినకూడదు, దోషం తగులుతుంది. ఇంకా లంచం వసూలు చేయకూడదు, పార్టీ ఫండ్ కానీ ఆ ఫండ్ కానీ చందా కానీ ఇది కానీ మోసాలు చేయకూడదు. గుళ్ళకని వసూలు చేస్తే దాని రసీదు అకౌంట్ కెమెరా మెయింటైన్ చేయాలి, లేబర్ల బిలువలు 10 తక్కువగా చెప్పేలా గుడి కట్టాలి, దాంట్లో ఉద్యోగాలు వగైరా కల్పించాలి, జనాలు మార్చడానికి పూజ పుష్కరాలు వగైరా అన్నిటికీ పనికి వస్తుంది, ధ్యానానికి పనికి వస్తుంది. అట్లా ప్రజలకు ఉపయోగపడాలి చేయాలి, కానీ ఫ్రాడ్లు చేయకూడదండి. ఎందుకు చేయవద్దు అంటే చెప్తున్నాను చూడండి, అందరికీ జీతాలు ఉన్నాయి, వేజెస్ ఉన్నాయి, లేబర్లకు వేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, రాజకీయ నాయకులు రూలింగ్ వాళ్ళకి జీత భత్యాలు వగైరా ఉన్నాయి. ఇంకా ఫ్రాడ్లు చేయాల్సిన అవసరం ఏంటి? కాంట్రాక్టర్ లీగల్ ప్రాఫిట్ డేటాలను 13-14% యాడ్ చేశారు. ఓన్ మెన్నో మెటీరియల్ మెషినరీ ఉంటే కాస్త మిగులుతుంది, వాని వడ్డీ మందం అతనికి మిగులుతుంది. అలా బ్రతకాలి. కానీ రైతులకు కష్టపడి పండించి ధాన్యం అమ్ముతారు, ఎవరి కింద ఏం చేయరు, వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటారు. అలా ప్రతి ఒక్కరికి ఉంది చూడండి మీరు. దాంట్లో బ్రతకాలి, సేవ చేసుకోవాలి, 10 పావులే మిగులుతుంది, పిల్లలకి ఇచ్చిపోతారు. వాళ్ళని మంచి విద్యావంతుని చేయండి, బ్రతికేలా చేయండి. అడవుల ఆస్తులు ఇచ్చినవే ఉండవై, ఉండేంతనే ఉండాలి ఆస్తుపాస్తులు కూడా. ఇప్పుడే సౌఖ్యం మనం గత క్లాసులో కూడా చెప్పుకున్నాము. 2 మోటార్లే పనికి వస్తాయి, బోర్ మోటార్, సంప్ మోటార్. ఇది చెడిపోయినప్పుడు అది ఇది చెడి, ఆశగో 20-30 డజన్ మోటార్లు పెట్టుకుంటే తుప్పు పట్టిపోతాయి. అని నడిస్తే బండి, నడవకపోతే బండ. 3 రోజులు మనం బైక్ తీయకపోతే స్టార్ట్ కాదు, స్కూటర్ తీయకపోతే స్టార్ట్ కాదు, 1 నెల కారు పక్కకు పెట్టండి తుస్సు, అన్నీ ఇబ్బంది. నడిస్తేనే బండి, నడవకపోతే బండ. ఏదైనా నడవాలి. మనం కూడా కదులుతూనే ఉండాలి. రోజు యోగా చేయాలి, పొద్దున లేచి 3 సార్లు 2 సార్లు 15 నిమిషాలు ధ్యానం చేయాలి, డ్యూటీ టు డ్యూటీ కరెక్ట్ చేయాలి. పార్ట్ టైం మన ఫ్రీ టైంలో కాస్త స్పిరిచువల్ సర్వీసెస్ వగైరా అన్నీ చేయాలి. ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయని ముగిద్దాము, 2-3 క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటా. ప్రాజెక్టుల రకాలు. ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఎనీ స్ట్రక్చర్ కట్టడము, ఓ వర్క్ చేయడము, బిల్డింగ్ కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, దట్ ఈజ్ ప్రాజెక్ట్. దాంట్లో 3 రకాలు ఉంటాయి, మేజర్, మీడియం, మైనర్. 4 కూడా చెప్పవచ్చు. మైక్రో, మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మన ఇరిగేషన్లో కూడా ఉంది కదా, మేజర్, మీడియం, మైనర్. మన దాంట్లో కూడా అంటే పెద్దలు, మధ్యస్థాయి వాళ్ళు, చిన్నలు అంటే బుడ్డలు, కొన్ని నాలెడ్జ్ వాళ్ళకి రాదు, మధ్య వారికి నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా ముసలి వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అలా నెక్స్ట్ SUPS ఆర్గనైజేషన్, వాస్తు ఇంజనీరింగ్ విభాగాల ద్వారా ఏ సేవలు ఉంటాయి, ఎవరెవరికి ఉంటాయి? క్యాంప్స్ ఉంటాయండి. SUPS మెడికల్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా, అడ్వైజింగ్, బ్లెస్సింగ్, సొల్యూషన్, స్పిరిచువల్, జాబ్స్ కల్పన, పనులు, ఉద్యోగాలు, జాబ్స్ కల్పించడం, బ్రాంచ్, ఏజెన్సీలు పెట్టుట, ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే ఫైనల్ ముగింపు ఏమిటంటే మన ప్లాంట్స్, ఫ్లవర్స్, ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ సిస్టమ్ ద్వారా మన SUPS డెవలప్ చేసిన ఈ మెడికల్ సిస్టమ్ ద్వారా మీ జబ్బులు, వ్యాధులు అన్నీ పోతాయండి. సీరియస్, క్రానిక్, యాక్సిడెంట్, పాయిజన్ కేసెస్, క్రిటికల్ కేసెస్ అన్నీ బాగవుతాయి. ఈ వాస్తు ఇంజనీరింగ్ వల్ల మీ ఇళ్ళ స్థలాలకు దోషాలు పోతాయి, మీ గుళ్ళు వగేరా, బిజినెస్ సెంటర్, ఆఫీస్ వాటికి దోషాలు పోతాయి. ప్రాజెక్టులు, ఈవెన్ డిపార్ట్మెంట్ కూడా మేము ప్రాజెక్టులన్నీ సవరణ చేసాం. ఆ ప్రాజెక్టులో లోపం ఉంటే ఫౌండేషన్ ట్రీట్మెంట్ బాగలేదు, వాస్తు దోషమే, క్రాక్స్ వచ్చాయి, వాస్తు దోషమే, డిజైన్ సరిగలేదు, వాస్తు దోషమే, స్టీల్ తగ్గింది, వాస్తు దోషమే, ఇటు పెట్టాలి అటు తిప్పారు, వాస్తు దోషమే. ఇప్పుడు నీ కెనాల్ ఎట్లా పోతుందో, ఎటు మలచాలో అట్లా, బ్రిడ్జి ఎటు మలచాలో అటు మలచాలి, కానీ అడ్డగోలుగా బెండ్ చేయడానికి లేదు కదా. రైట్ యాంగిల్ కరువు బ్రిడ్జికి పనికి వస్తుందా, రోడ్డుకి పనికి వస్తుందా? పనికి రాదు. ఆ కరువు ఎంత పెట్టాలి, ఏ హైట్లో పెట్టాలి, విజిబుల్ డిస్టెన్స్ అన్నీ వాస్తు కిందికి వస్తాయి. మనకి ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ కొన్ని వాస్తు ప్రిన్సిపల్స్ ఇలా ఉంటాయి. మనిషికి వాస్తు దోషం ఉంటుంది. ఇలా ఈ వాస్తు వల్ల చాలా లాభాలు ఉంటాయి. యోగా, మెడిటేషన్ ద్వారా శాంతి, సౌఖ్యం, హ్యాపీ, హెల్దీ లైఫ్ ఉంటుంది. అడ్వైజింగ్ ద్వారా మీకు సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి, మెంటల్ టెన్షన్ వగేరా ఉండదు. ఇందులో A to Z సొల్యూషన్ ఉంటుంది. ఇది హోలీ ప్లేస్, పర్ఫెక్ట్ ప్లేసు, డివైన్స్ ప్లేసు. దత్తస్వామి వెంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులతో స్థాపించబడిన సంస్థ SUPS NTR. మనం కోట్ల కొద్ది జాబులు ఇద్దాం, ఇండియా మొత్తం స్ప్రెడ్ చేద్దాం, ఇంకా వరల్డ్ మొత్తం స్ప్రెడ్ చేద్దామండి. దీన్ని మించింది లేదు మీకు ఎక్కడైనా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికొకరి శక్తి ఉంటే ఒకటి ఉండదు. ఇందులో అన్ని శక్తులు వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల సర్వీసులు ఉన్నాయి. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మనము కలుద్దాము.